హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము జెఫన్యా 3వ అధ్యాయము 20వ వచనము. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానానికి తన ప్రియకుమారుని ద్వారా వారసులుగా మనల్ని చేస్తున్నాడు. కాబట్టి వాగ్దానం బట్టి విశ్వాసం ద్వారా ఏదైతే ప్రార్థిస్తామో ప్రార్థించిన సమస్తాన్ని మనం పొందుకుంటాము. ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. నీకు ఏదైతే బలహీనతలు ఉన్నాయో, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏదైతే నువ్వు జయించలేకపోతున్నావో ప్రతిదీ దేవుని వద్ద దగ్గర తీసుకొచ్చి నువ్వు అప్పగిస్తావో, నజరైన యేసుక్రీస్తు నామమున నువ్వు ప్రార్థిస్తావో విశ్వాసం ద్వారా సమస్తాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు విశ్వసించి ప్రార్థించక ఏమవుతుందో చెప్పనా? దేవుడు నువ్వు అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా దేవుడు నీకు కలగజేస్తాడు. ఈరోజు నీకు చెరసాల అనుభవం అంటే లేకపోతే సంఖ్యల వంటి ఏదైతే అనుభవంలో నీవు ఉన్నావో అది నజరైన యేసుక్రీస్తు నామమున ఈరోజు విడిపించబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రత్యేకమైన సమయంలో తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎవరైతే ఏదైతే బలహీనత ఉన్నదో తండ్రి ప్రతి బలహీనత తండ్రి తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అప్పు తండ్రి తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి చెరసాల అనుభవం తండ్రి, నింద వంటి అనుభవం తండ్రి, సంఖ్యల వంటి అనుభవం తండ్రి తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి. నీ యొక్క ఆశీర్వాదం వారి మీద దిగివచ్చునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగోండి మంచి పేరును తండ్రి, మంచి ఘనత తండ్రి ఈ వీడియో తండ్రి ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. తల దగ్గర నుండి అరికాల వరకు ముట్టి స్వస్థపరచడం తండ్రి. ప్రతి బలహీనత తొలగిపోయి తండ్రి బలమైన వారుగా తండ్రి ప్రతి ఒక్కరు జీవించునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.